For quite some months, we were studying the book of Ephesians. The first 3 chapters is basically what Christ has done for us. యేసుక్రీస్తు మన కోసం ఏం చేశాడు అనేది మొదటి 3 అధ్యాయాల్లో ఉంది. From 4th chapter verses 1 to 16, we heard or we read about unity. ఐక్యత అనే దాని గురించి మాట్లాడాం. We studied about that. We studied under 3 concepts. Verses 1 to 6, why we are united, ఎందుకు మనము ఐక్యత కలిగిన వాళ్ళంగా ఉంటున్నాం అన్నప్పుడు we found out 6 reasons. 1 body, 1 spirit, 1 faith, 1 baptism, 1 hope, that is in 1 Lord, 1 Father, through whom all believers have 1 family. So ఈ 7 reasons ని బట్టి we are one, ఒకటై ఉన్నాము అని గుర్తించాం. That's verses 1 to 6. Verses 7 to 10, though we belong to the same body, we are different. Every one of us is different. మనలో ప్రతి ఒక్కరు కూడా వేరు వేరు ఫంక్షన్స్ కలిగిన వాళ్ళు. స్పిరిచువాలిటీ విషయంలో ఐక్యత ఉండాలి. మన యొక్క డైవర్స్ ఫంక్షన్స్ని బట్టి మన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, మన యొక్క రోల్ ఉంటుంది. దట్ ఈస్ ఫ్రమ్ వర్సెస్ 7 to 10. వర్సెస్ 11 to 16 యూనిటీ డివర్సిటీ ఉన్నది కాబట్టి మన యొక్క రోల్ని కరెక్ట్గా ఫంక్షన్ చేస్తున్నప్పుడు, ఇతరులతో మనము లింక్ అయి ఉన్నప్పుడు, కనెక్ట్ అయి ఉన్నప్పుడు, హెడ్ అయినటువంటి క్రైస్ట్తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు 2 things will happen: మెచ్యూరిటీ, స్టెబిలిటీ. సో వర్సెస్ 1 to 16కి ఈ 4 words గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. యూనిటీ, డివర్సిటీ, మెచ్యూరిటీ, స్టెబిలిటీ. యూనిటీ అంటే ఐక్యత, డివర్సిటీ అంటే మనలో ఉన్నటువంటి విభిన్నత, మెచ్యూరిటీ అని అంటే పరిపక్వత, స్టెబిలిటీ అంటే స్థిరత్వం. Then last week we studied from verses 17 to 19. Verses 17 of 4th chapter to 5th chapter 17th verse, it speaks about purity. Unity, purity and harmony. ఈ 3 కూడా దే ఆర్ ద 3 legs on which a Christian stands, the church stands. Unity, purity and harmony. Unity as far as fellow believers are concerned. Purity as far as our life is concerned. Harmony as far as our relations are concerned. ఈ 3 కూడా చక్కగా ఉన్నప్పుడు we will be strong to face the Saturn. So that is the whole section from chapter 4 to chapter 6. So 17 to 19 లో ఈ ప్యూరిటీ అనే దాంట్లో he started off with negative, what we should not have, ఏది మనం ఉండకూడదని. We are born with sinful nature and we are living in the sinful society. పాపపు స్వభావంతో పుట్టిన మనం పాపపు పరిసరాల్లో జీవిస్తూ ఉన్నప్పుడు we need to fight it out. మనం దాన్ని ఛేదించాలి. we need to fight it out to live a pure life. మనం పవిత్రంగా జీవించడం అనేది మామూలు విషయం కాదు. And not only that, when we live a pure life, we will be different from the rest of the world. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి మనం వేరుగా ఉంటాం. we look different. మనలో వ్యత్యాసము ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది అనమాట. అయితే ఏ విధంగా జీవించకూడదు అని చెప్పడానికి పౌలు భక్తుడు he gave certain reasons, but very quickly 17వ వచనం, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. సో యాజ్ అన్ అంబాసిడర్ he is now speaking. అయ్యా, మీరు ఇదివరకు జీవించినట్లు జీవించకూడదు. దేర్ మస్ట్ బి ఎ ట్రాన్సిషన్ ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితంలో ఒక క్లియర్ కట్ డిమార్కేషన్, మార్పు అనేది కనబడాలి. ఈ కాంటెక్స్ట్ లోనే వి థాట్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫ్రమ్ క్యాటర్పిల్లర్ టు బటర్ఫ్లై, గొంగళపురి నుంచి సీతాకోచిలుకు అనేది చూసాం. ఫ్రమ్ వర్సెస్ 18 and 19 వాట్ వి అండర్స్టూడ్ ఈస్ దిస్: వారైతే అంధకారమైనటువంటి మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై
తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. He gives several reasons why and how we should not live. Number one, like unbelievers do not walk in the futility of their minds. వాళ్ళ యొక్క మైండ్స్ వ్యర్థమైనటువంటి ఆలోచనలతో ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ వేపర్, ఇట్ ఈస్ లైక్ ఎ బబుల్ ఆన్ ద ఫ్లోయింగ్ వాటర్. దే ఆర్ నాట్ స్టేబుల్. సో వాళ్ళ యొక్క థింకింగ్ ఫ్యూటైల్, వ్యర్థమైనది, మీనింగ్లెస్. మనము ప్రసంగి గ్రంథంలో ఎక్లీసియాస్టేస్లో 36 times ఆ వర్డ్ కనబడుతుంది అని చూసాం. సో ఇట్ షుడ్ నాట్ బి దేర్. ద థింకర్స్ ఆఫ్ ద వరల్డ్ అవుట్ సైడ్ గాడ్ ఆర్ లైక్ దట్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప థింకర్స్ ఎవరైతే దేవునికి బయట ఉంటారో, దేర్ సజెషన్ మే బి ప్రాక్టికల్ బట్ దే మే నాట్ బి మారల్, దే మే నాట్ బి రైట్. ఓకే, సో ఇది మొదటిది. సెకండ్ వన్ ఏంటంటే, లైక్ అన్బిలీవర్స్ డూ నాట్ వాక్ ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ దేర్ అండర్స్టాండింగ్. మొదటిది ఫ్యూటిలిటీ ఆఫ్ ద మైండ్, రెండోది డార్క్నెస్ ఆఫ్ ది అండర్స్టాండింగ్. బికాస్ దేర్ థింకింగ్ ఈస్ ఫ్యూటైల్, వాళ్ళ యొక్క ఆలోచనలు వ్యర్థమైనవి కాబట్టి వాళ్ళకు కలిగేటువంటి అవగాహన చీకటిగా ఉంటుంది. దట్ మీన్స్ దే ఆర్ డెలిబరేట్లీ డినయింగ్ ద లైట్. వాళ్ళు కావాలని వెలుగుని కొట్టిపడేస్తున్నారు. అందుకనే వాళ్ళ యొక్క ఆలోచనలు లేకపోతే వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ చీకటిగానే ఉంటుంది. మూడోది, లైక్ అన్బిలీవర్స్ డు నాట్ వాక్ ఇన్ ద ఏలినేషన్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే. దే ఆర్ అవే ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి దూరంగా ఉన్నారు. అందుకనే డార్క్నెస్ ఉన్నది, అందుకనే ఫ్యూటైల్ థింకింగ్ ఉన్నది. సో ఎనీబడి హూ ఇస్ అవుట్ సైడ్ గాడ్, వాళ్ళ యొక్క డీడ్స్ గుడ్ అయి ఉండొచ్చు, వాళ్ళ యొక్క పనులు మంచివై ఉండొచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఈ లోకంలో వాళ్ళకు ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మంచివై ఉండొచ్చు, బట్ దే ఆర్ ఆల్ ఫ్యూటైల్, దే ఆర్ ఆల్ డార్క్. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. మిమ్మల్ని చాలామంది ఈ ప్రశ్న అడగవచ్చు. ఏమని అడుగుతారంటే, అబ్దుల్ కలాం ఎక్కడున్నాడు, అంబేద్కర్ ఎక్కడున్నాడు, గౌతమ బుద్ధుడు ఎక్కడున్నాడు, మహాత్మా గాంధీ ఎక్కడున్నాడు. ఇది చాలామంది క్రిస్టియన్స్ని అడుగుతుంటారు ఈ క్వశ్చన్. దానికి మనం ఎట్లా జవాబు చెప్పాలో తెలియదు. చాలామంది ఏమంటారంటే, యేసు ప్రభు తెలియదు కదా, ఆయన నరకంలోకి వెళ్తాడు అని అంటే, చూసారా మీరు నరకంలోకి వెళ్తాడు అంటున్నారు, మేము ఆయన్ని చాలా గొప్పగా ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి మీ దేవుడు మంచోడు కాదు అని కంక్లూడ్ చేస్తూ ఉంటాడు. మై ఫ్రెండ్స్, దెర్ ఈజ్ ఎ బెటర్ వే ఆఫ్ ఆన్సరింగ్ ఇట్. దాన్ని ఆన్సర్ చేయడానికి ఇంకా శ్రేష్టమైన పద్ధతి ఉంది. మనం అడగాల్సిన పని ఏంటంటే, ఆ కంపెనీలోకి ఎవరిని చేర్చుకుంటాడో కంపెనీ మేనేజర్ మీద ఆధారపడి ఉంటుంది. పరలోకంలో ఎవరిని చేర్చుకుంటాడో దేవుడికి తెలుసు. ఐ డోంట్ నో. ఎందుకనంటే మనకి తెలిసినంత మటుకు అబ్దుల్ కలాం మంచోడే. అయితే మనకి తెలియని అబ్దుల్ కలాం దేవుడికి తెలుసు. మనకి తెలిసినంత మటుకు గౌతమ్ బుద్ధుడు మంచోడే, కానీ మనకి తెలియని గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు, అది దేవుడికి తెలుసు. మనకి తెలిసిన గాంధీ మంచోడే, బట్ ఐ డోంట్ నో కంప్లీట్లీ అబౌట్ గాంధీ. సో హౌ కెన్ ఐ జడ్జ్? ఐ కెనాట్ జడ్జ్. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ మై ఆన్సర్. ఐ విల్ సే లెట్స్ వెయిట్ అండ్ సీ. లెట్స్ వెయిట్ అండ్ సీ. విల్ గో దేర్ అండ్ విల్ ఫైండ్ అవుట్ వేర్ దే ఆర్. మనం వాడికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఓకే, బట్ ద బెటర్ క్వశ్చన్ ఇస్ దిస్: నువ్వెక్కడ ఉంటావు, నేను ఎక్కడ ఉంటాను? దట్ ఈస్ ద బెటర్ క్వశ్చన్. సో ఇఫ్ యు ఆర్ లివింగ్ అవుట్ సైడ్ గాడ్, you will be sure to give an answer. Well, I'm outside God, I'll not be in heaven. And the fourth one is, like unbelievers do not walk in spiritual ignorance due to hard hearts. హృదయ కాఠిన్యాన్ని బట్టి అజ్ఞానుల వలె జీవించడం. ఇక దీన్నే హృదయ కాఠిన్యం అంటూ ఉంటారు. దట్ మీన్స్ దే ఆర్ బెంట్ అపాన్ డినయింగ్ క్రైస్ట్. క్రీస్తుని వద్దు అని చెప్పుకోదలుచుకున్నారు, బైబుల్ తప్పు అని చెప్పదలుచుకున్నారు. బికాస్ ఆఫ్ దాట్ దే విల్ కంటిన్యూస్లీ ట్రైస్ టు ఫైండ్ మీన్స్ టు రిజెక్ట్. సో దాన్ని హృదయ కాఠిన్యము అని అంటూ ఉంటారు. కాబట్టి థింకింగ్ ఏమో ఫ్యూటైల్ ఉన్నది, హార్ట్ ఏమో డార్క్నెస్లోకి వచ్చేసింది అండర్స్టాండింగ్ లేక, లైఫ్ ఏమో గాడ్కి బయట ఉన్నది. ఇక వాళ్ళు హార్డ్ నట్స్ లాగా తయారైపోయారు. కాబట్టి ఇక వాళ్ళు చేసేటువంటి పనులన్నీ ఎలా ఉంటాయి?
మోరల్ ఇంప్యూరిటీ, వారు సిగ్గులేని వారండి, నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకున్నది. సో దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ నాట్ హ్యావ్, ఇది నీకు ఉండకూడదు అనేటువంటి మాట చెప్తున్నాడు. 17, 18, 19 ఈ 3 వర్సెస్ని 4 వర్డ్స్తో గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగనంటే హార్డ్నెస్, డార్క్నెస్, డెడ్నెస్, రెక్లెస్నెస్. హార్డ్నెస్ కాఠిన్యము, డార్క్నెస్ చీకటి లేకపోతే అంధకారం, డెడ్నెస్ అంటే కాన్షియస్గా చచ్చిపోయిన వాళ్ళలాగా ఉంటాం, రెక్లెస్నెస్ సిగ్గులేని వాళ్ళు, బాధ్యత లేని వాళ్ళుగా జీవించడానికి ప్రయత్నం చేయటం. సో దిస్ ఈజ్ వర్సెస్ 17 to 19. 17 to 19 నెగటివ్ చెప్పాడు, వాట్ వీ షుడ్ నాట్ హ్యావ్. 20 to 24 వాట్ వీ షుడ్ హ్యావ్, ఏముండాలో చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు 20 to 24 మనం చూద్దాం. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలో నైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనవలెను. But that is not the way you learn Christ, assuming that you have heard about him and were taught in him, as the truth is in Jesus, to put off your old self, which belongs to your former manner of life and is corrupt through deceitful desires, and to be renewed in the spirit of your minds, and to put on the new self, created after the likeness of God in true righteousness and holiness. My friends, నేను couple of times I told people who are reading Telugu Bible, ఎవరైతే తెలుగు బైబిల్ చదువుతూ ఉంటారో, there are certain passages which may appear to be very difficult for us to understand. మనం చదివితే ప్లెయిన్ రీడింగ్ అర్థం కాదు, ఎందుకంటే అప్పుడు ఉపయోగించినటువంటి తెలుగు కొంచెం వెరీ గ్రాంధికంగా ఉంటుంది, కాబట్టి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందుకే యూ బెటర్ ట్రై టు యూజ్ an updated version. ఓకే, మీకు చెప్పాను కదా తెలుగు వ్యాకరణ సాహితీ, దాంట్లో చదువుతాను చూడండి ఎంత క్లియర్గా ఉంటుంది. అయితే మీరు అలా క్రీస్తుని నేర్చుకోనలేదు, మీరు ఆయన స్వరం విని ఆయన చేత ఉపదేశం పొందారు. ఇది నిజమైతే యేసులో సత్యమున్న ప్రకారము మీ మునుపటి జీవిత విధానం విషయంలోనైతే మోసకరమైన కోరికల చేత ఇంకా చెడిపోతూ ఉన్న పాత మానవుణ్ణి తొలగించాలి. మీ మనసు లక్ష్యం విషయంలో క్రొత్తదనం పొందాలి. దేవుని అనుగుణంగా నిజమైన నీతి న్యాయాలతో పవిత్రతతో సృజింపబడ్డ క్రొత్త మానవుణ్ణి ధరించుకోవాలి. ఎంత క్లియర్గా ఉందో చూడండి. సో బేసిక్గా దీస్ 5 వర్సెస్ 20 to 25 హీ స్పీక్స్ అబౌట్ 17 to 19 ఉండకూడదని చెప్పాను కదా, ఇప్పుడు ఏముండాలో చెప్తున్నాను, వాట్ యూ షుడ్ హ్యావ్ అనేది చెప్తూ ఉన్నాను. సో మై ఫ్రెండ్స్, వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని బిడ్డలంగా వి బికేమ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వెన్ వి యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్. మనము యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనం దేవుని పిల్లలు అయ్యాం, అంతకుముందు కాదు. దేవుని సృష్టి మనం, వీఆర్ క్రియేటెడ్ బీయింగ్స్, క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్, దేవుని చేత సృజింపబడినటువంటి మనుషులు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో దెన్ ఓన్లీ యూ బికమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. అప్పుడే మీరు దేవుని యొక్క కొడుకు, దేవుని యొక్క కూతురు అవుతారు. ద క్లాసిక్ వర్స్ ఈజ్ John 1:12. తన్నెందరైతే అంగీకరించారో అనగా తన నామందు విశ్వాసం ఉంచి వారందరికీ తన పిల్లలు అవటానికి అధికారం ఇస్తారు. నౌ దట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీ హ్యావ్ బీన్ గివెన్ సర్టన్ ఇన్స్ట్రక్షన్స్. యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ యు ఆర్ బౌండ్ టు లివ్ లైక్ దిస్. దేవుని బిడ్డగా ఇలా జీవించాలి అని చెప్తున్నాడు. దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్సైడ్ అస్. మన లోన జరిగే కొన్ని ఉంటాయి, కొన్ని బయట అలవర్చుకోవాలి. హోప్ యు ఆర్ ఏబుల్ టు గెట్ దిస్. మన లోన కొన్ని జరుగుతాయి, వీ కెన్ ఐడెంటిఫై దమ్. అరే ఇది ఇలా లేదే ఇది వరకు, ఇప్పుడు ఇలా ఉందేంటి అని అనిపిస్తుంది. దేర్ ఆర్ సర్టన్ చేంజెస్ దట్ ఇన్స్టాంట్లీ హ్యాపెన్ ఇన్సైడ్. ఉదాహరణకి ఇది వరకు ఫ్రీగా సినిమాలు చూసేవాళ్ళమేమో, ఒకవేళ యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే
ఒకవేళ టీవీలో పిక్చర్ వస్తే కనుక మూవీ, సింపుల్ థింగ్ చెప్తున్నాను నేను, దెర్ విల్ బి ఎ కైండ్ ఆఫ్ ఎ కాన్షియస్ స్ట్రగల్, ఒక పోరాటం అనేది ఉంటుంది. నో ఐ కాంట్ వాచ్ దట్, ఐఎమ్ వేస్టింగ్ మై టైమ్, దిస్ ఈస్ నాట్ గుడ్, ఐఎమ్ అన్నెసరీ ప్లేయింగ్ విత్ సంథింగ్ విచ్ ఇస్ రిస్కీ, చాలా చెడ్డదాంతో నేను ప్లే చేస్తున్నాను. సో దెర్ విల్ బి ఎ ఫైట్ విదిన్, ఒక విధమైనటువంటి పోరాటం లోన కలుగుతూ ఉంటుంది. సో కాబట్టి దెర్ ఈస్ అ కాంట్రాస్ట్ బిట్వీన్ అన్రీజనరేటెడ్ పర్సన్ అండ్ ఎ రీజనరేటెడ్ పర్సన్. మారు మనసు పొందని వ్యక్తికి, మారు మనసు పొందిన వ్యక్తికి తేడా ఉంటుంది. ఎలాగనంటే వీ నౌ గెట్ న్యూ మైండ్స్, మనకి కొత్త మైండ్ వచ్చింది. యు ఆర్ టాట్ టు బి రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్స్. మీ యొక్క మైండ్లో రిన్యూ అవుతారు, నూతన పరచబడతారు. అది మనకి అర్థమవుతుంది. మీ మనసు లక్ష్యం విషయంలో క్రొత్తదనం పొందాలి. సో దట్ ఈస్ ద రిన్యూవల్ ఆఫ్ మైండ్. ఇంగ్లీష్లో చూడాలంటే అండ్ టు బి రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్స్. సెకండ్ వన్ ఈస్ there is a new thing as far as heart is concerned. You are taught to put off your old self. నీ యొక్క పాత జీవితాన్ని తొలగించాలి. సో the mind should be renewed and the heart should be stripped off certain things and our new behavior. మూడోది, clothe yourself with new self created according to the likeness of God in true righteousness and holiness. నువ్వు క్రొత్త స్వభావాన్ని ధరించుకోవాలి. సో దట్ మీన్స్ ఈ పదాలు ఉపయోగిస్తున్నప్పుడు దేర్ ఈజ్ ఎ కాన్షియస్ ఎఫర్ట్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అది ఆటోమేటిక్గా జరగదు. ఇట్ హ్యాస్ టు బి ఎ కాన్షియస్ ఎఫర్ట్. నౌ ఐ విల్ డివైడ్ దిస్ ఇంటూ 2 sections అండ్ వీ విల్ స్టడీ వర్సెస్ 20 and 21. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యం ఉన్నదని ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగు క్రీస్తుని నేర్చుకున్నవారు కాదు. అయ్యా, ఒకవేళ నీ లైఫ్లో చేంజ్ రాకపోతే గనక దట్ ఈస్ నాట్ వాట్ యు హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ క్రైస్ట్. యేసుక్రీస్తు దగ్గర నుంచి నేర్చుకున్నది అది కాదు. అయితే మీరు అలా క్రీస్తులో నేర్చుకోలేదు. మీరు ఆయన స్వరం విని ఆయన చేత ఉపదేశం పొందారు. అది నిజమైతే యేసులో సత్యం ఉన్న ప్రకారం అని చెప్పుకుంటా వెళ్తా ఉన్నాడు. And that is not the way you learn Christ, assuming that you have heard about him and were taught in him as the truth is in Jesus. దీంట్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ 2 verses 20-21 verses లో ఐఎమ్ లుకింగ్ అట్ 3 words. చూడండి, బట్ దట్ ఈస్ నాట్ ద వే యూ హ్యావ్ లెర్న్డ్. లుక్ అట్ దట్ వర్డ్, లెర్న్డ్. అయితే మీరు యేసును గూర్చిన విని ఆయన యందు సత్యం ఉన్నదన్నట్లుగా ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల, లెర్న్డ్ అన్నప్పుడు ఇక్కడ విని అనేటువంటి మాట. అజ్యూమింగ్ దట్ యు హ్యావ్ హర్డ్, విని ఉపదేశింపబడిన వారైతే అబౌట్ హిమ్ అండ్ ఆర్ టాట్ ఇన్ హిమ్, మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకోలేదు. సో దెర్ ఆర్ 3 words దట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లెర్న్డ్ నేర్చుకొని, హర్డ్ విని, టాట్ ఉపదేశింపబడిన వారైన ఎడల. Now, where do we hear these 3 words? Learning, hearing and teaching. Where do you hear these things? ఈ 3 ఎక్కడ వింటారు తెలుసా? You generally hear in a institute, in a school, in a academics setup. You hear these 3 words. ఈ 3 పదాలు పాఠశాలలో నేర్చుకునే వాళ్ళ దగ్గర మనము ఈ పదాలు వింటూ ఉంటాం. ఐఎమ్ లెర్నింగ్, నేర్చుకుంటున్నా. ఐఎమ్ హియరింగ్, నేను వింటున్నా. ఐఎమ్ బీయింగ్ టాట్, నేను బోధించబడుతూ ఉన్నాను, ఉపదేశింపబడుతూ ఉన్నాం. దీస్ ఆర్ ద 3 words వి ట్రై టు హియర్. అయితే మళ్ళొకసారి చూద్దాం ఈ సెంటెన్స్. బట్ దిస్ ఈజ్ నాట్ ద వే యూ లెర్న్డ్ క్రైస్ట్. అయితే మీరు యేసును గూర్చి విని. నౌ what do we understand is this? What are you learning? ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ నేర్చుకుంటావు, మెడికల్ కాలేజ్లో మెడిసిన్ నేర్చుకుంటావు. అయితే క్రైస్ట్ కాలేజ్లో క్రైస్ట్ గురించి నేర్చుకుంటావు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో యు ఆర్ లెర్నింగ్ ఇన్ క్రైస్ట్ కాలేజ్. అయితే క్రైస్ట్ కాలేజ్లో ఎవరు టీచ్ చేస్తారు, ఎవరు నేర్పిస్తారు, ఏం నేర్పిస్తారు? ఫస్ట్లీ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ద వెరీ సబ్స్టెన్స్ ఈస్ క్రైస్ట్. నువ్వు నేర్చుకునేది క్రీస్తు గురించి. అందుకనే
ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సువార్త బోధించినప్పుడు ఎవరికైనా సరే ఎవరి గురించి చెప్తారు? ఏసే మంచోడయ్యా, ఏసే పాపం లేనోడు, ఏసయ్య పాపల కోసం చచ్చిపోయాడు, ఏసయ్య నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి తిరిగి లేచాడు. యు ఆర్ లెర్నింగ్ అబౌట్ క్రైస్ట్. ఏసయ్య గురించి మీరు నేర్చుకుంటున్నారు. సో దాట్ ఈస్ బేసిక్స్, దాట్ ఈస్ వేర్ యూ బిగిన్. సో ఫ్రమ్ దేర్ యూ లెర్న్ అబౌట్ క్రైస్ట్. గుర్తుపెట్టుకోండి, మనకి ఎవరో ఒకళ్ళు చెప్పకపోతే ఏసే గురించి తెలియదు. రెండోది, మనం దేవుని వాక్యం చదవకపోతే ఏసే గురించి తెలియదు. సో ఇది ఫస్ట్ థింగ్, వీ లెర్న్ అబౌట్ క్రైస్ట్. సెకండ్ థింగ్ ఏంటనంటే, ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే, అయితే మీరు అలా క్రీస్తుని నేర్చుకోలేదు, మీరు ఆయన స్వరం విని ఆయన చేత ఉపదేశం పొందారు. ఇది నిజమైతే యేసులో సత్యం ఉన్న ప్రకారం. ఇక్కడ ఏమంటుందంటే, మనం నేర్చుకునేది ఏసే గురించి, మనకి నేర్పించేది కూడా ఏసే. హీ ఈజ్ ద సబ్స్టెన్స్ అండ్ హీ ఈజ్ ది టీచర్. హీ ఈజ్ ద సబ్జెక్ట్ అండ్ హీ ఈజ్ ద టీచర్. మనకి సింపుల్గా చెప్పాలంటే, అయ్యా క్రిస్టియానిటీలో సబ్జెక్ట్ ఏంటి? క్రైస్ట్ అండి. పాత నిబంధనలో సబ్జెక్ట్ ఏంటి? క్రైస్ట్ అండి. మరి ప్రాఫిట్స్ యొక్క మెయిన్ సబ్జెక్ట్ ఏంటి? క్రైస్ట్ అండి. బుక్ ఆఫ్ రెవల్యూషన్లో సబ్జెక్ట్ ఏంటి? క్రైస్ట్ అండి. గాస్పుల్లో సబ్జెక్ట్ ఏంటి? క్రైస్ట్ అండి. ద హోల్ సబ్జెక్ట్ ఆఫ్ ద హోల్ బైబుల్ ఇస్ క్రైస్ట్. సో ద సబ్జెక్ట్ ఈస్ క్రైస్ట్ అండ్ ఆల్సో ద టీచర్ ఈస్ క్రైస్ట్. క్రైస్ట్ టీచింగ్ క్రైస్ట్. యేసయ్య తన గురించి తాను బోధించుకుంటున్నాడు, మనకి తానెవరో మనకు పరిచయం చేస్తున్నాడు. ద గ్రేట్ థింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ఈస్ వీ క్యాన్ లెర్న్ అబౌట్ క్రైస్ట్ ఓన్లీ ఫ్రమ్ క్రైస్ట్. యేసుక్రీస్తు గురించి, యేసయ్య దగ్గర నుంచే మనం నేర్చుకుంటాం. కెనేడియన్ కమ్యూనికేషనిస్ట్ ఏమన్నాడు తెలుసా? మార్షల్ మెక్లుహాన్ ఏమన్నాడంటే, ద మీడియం ఈజ్ ద మెసేజ్, ద మీడియం ఈజ్ ద మెసేజ్. అంటే ఎవరైతే బోధిస్తున్నారో ఆయనే వర్తమానం అంటాడు. అందుకనే జీసస్ క్రైస్ట్ కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్తే ప్రజలు ఈడు పిచ్చోడా లేకపోతే దేవదోషం చేస్తున్నాడా అని అన్నారు. ఎందుకనంటే ఐ యామ్ ద ట్రూత్. సత్యం ఏంట్రా అని అడుగుతాం. ఎక్కడైనా నిజమేంటో చెప్పరా అని అడుగుతాం మనం. యేసయ్య నిజం అంటే ఇది, నిజం అంటే అది అని చెప్పలా, నేనే నిజం అన్నాడు. లైట్ ఎక్కడుందిరా, లైట్ ఎలా ఎలుగుద్దురా, లైట్ ఎలా వస్తుందిరా అని మాట్లాడతాం. జీసస్ క్రైస్ట్ అదేం చెప్పలా, ఐ యామ్ ద లైట్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, ఐ యామ్ ద ట్రూత్. సో కాబట్టి ఈ 2021లో పాల్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, లెర్న్ అబౌట్ క్రైస్ట్, లెర్న్ ఫ్రమ్ క్రైస్ట్. అర్థమైంది కదండి? యేసయ్య గురించి నేర్చుకో, యేసయ్య దగ్గర నేర్చుకో. లెర్న్ క్రైస్ట్ ఇన్ ద స్కూల్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య అనే పాఠశాలలో, ఫ్రమ్ ద టీచర్ కాల్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు అనే బోధకుడి దగ్గర నుంచి లెర్న్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసయ్య గురించి నేర్చుకో, యేసయ్యతో సంబంధం ఏర్పరచుకో. ఎంత చక్కగా ఉంచండి. సో ద ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ హియర్ ఇస్ దిస్: ఇఫ్ యు వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్, ఇఫ్ యు వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ రాంగ్ థింగ్స్, చెడ్డ విషయాల నుంచి బయటికి రావాలంటే, చెడ్డ బోధల నుంచి బయటికి రావాలంటే, యూ నీడ్ టు హ్యావ్ ద రైట్ టీచర్ అండ్ ద రైట్ టీచింగ్. సింపుల్గా చెప్పాలంటే బైబిల్ చదువుకుంటే యూ విల్ నో జీసస్ క్రైస్ట్. యేసయ్య గురించి నువ్వు తెలుసుకుంటావు. అంతేకాదు, జీసస్ క్రైస్ట్ ఏం చేశాడనంటే, ఆయన ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళిపోతున్నాను కదా, మీకు కరెక్ట్గా బోధించేవాడిని ఒకడిని పంపిస్తాను, బోధకుడిని. జాన్ 14:26. బట్ ద హెల్పర్, the Holy Spirit, whom the Father will send in my name, he will teach you all things and bring to your remembrance all that I have said to you. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. జీసస్ క్రైస్ట్ had told so many things to the disciples. అయితే ఈ హోలీ స్పిరిట్ వచ్చినప్పుడు వాటిని రిమెంబరెన్స్లోకి తీసుకొస్తాడు, జ్ఞాపకంలోకి. అవి అర్థమయ్యేటట్లు చేస్తాడు. జీసస్ క్రైస్ట్ డిసైపుల్స్కి అన్ని బోధించలేకపోయాడు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ నాట్ క్యాపబుల్. నేను యేసయ్య క్యాపబుల్ కాదు అని అనట్లేదు. బట్ దీస్ డిసైపుల్స్ ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు యాక్సెప్ట్. వాళ్ళు నేర్చుకునే పరిస్థితుల్లో లేరు. అందుకే చెప్పలేదు ఆయన.
ఆయన ఏం చేశాడు తెలుసా? John 16:12-13. I still have many things to say to you, but you cannot bear them. Now, when the Spirit of truth comes, he will guide you into all the truth. For he will not speak on his own authority, but whatever he hears, he will speak, and he will declare to you the things that are to come. నేను మీతో చెప్పవలసిన ఇంకా అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. యు కెనాట్ బేర్ దెమ్. అయితే ఆయన అంటే పరిశుద్ధాత్ముడు అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. సో వాట్ డు వి అండర్స్టాండ్? జీసస్ క్రైస్ట్ హ్యాస్ గివెన్ us ద స్పిరిట్, ద హోలీ స్పిరిట్, టు నో అబౌట్ హిమ్. యేసే గురించి తెలుసుకోవడం. Unless, please try to understand, unless and until you know Christ, you cannot face the Satan boldly. సాతాన్ని ధైర్యంగా ఎదుర్కోలేవు. If you know Christ, you can boldly face Satan. మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. All Israelites were facing Goliath. కానీ they were not able to face. గొలియాత్ని ఫేస్ చేయలేపారు. అందుకనే వాళ్ళు టెంట్లోకి పారిపోయారు. But there was one boy who was facing Goliath boldly. గొలియాత్ని చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. డేవిడ్. వై? బికాస్ హీ న్యూ హిస్ గాడ్. తన దేవుడి గురించి తెలుసు. ఈడు ఇంత పొడుగుంటే నాకేంటి, ఇంత లావు ఉంటే నాకేంటి, నా దేవుడు అంతకంటే గొప్పడు. హీ న్యూ హిస్ గాడ్. తన దేవుడి గురించి తనకు తెలుసు. దేర్ఫోర్ హీ ఈజ్ ఏబుల్ టు స్టాండ్. మై ఫ్రెండ్స్, యు ఆర్ బౌండ్ టు ఫేస్ టెంప్టేషన్స్. యు ఆర్ బౌండ్ టు ఫేస్ ఛాలెంజెస్. నీకు ఈ లోకంలో శోధనలు ఉంటాయి, సవాళ్ళు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. ఇఫ్ యు నో గాడ్, నీకు దేవుడు తెలిస్తే యూ క్యాన్ ఫేస్ బోల్డ్లీ. నువ్వు ఎదుర్కోగలుగుతావు. నువ్వు ఫేస్ చేయలేకపోతున్నావు అని అంటే కనుక యు ఆర్ నాట్ నోయింగ్ గాడ్ ఆఫ్ ద బైబిల్. బైబిల్లో సబ్జెక్ట్ అయినటువంటి దేవుణ్ణి నువ్వు తెలుసుకోవట్లేదు. సో ఆ సబ్జెక్ట్ కనుక నీకు వస్తే యూ విల్ పాస్ ఆల్ ది ఎగ్జామ్స్. సో దిస్ ఈజ్ పార్ట్ 1. The right teacher and right teaching. మన దగ్గరికి రైట్ టీచర్ ఉండాలి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హూ టీచెస్ అబౌట్ జీసస్ క్రైస్ట్. అండ్ ద రైట్ టీచింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్ క్రైస్ట్. అది ఉంటే కనుక దెన్ వీ కెన్ బోల్డ్లీ ఫేస్ ద ఛాలెంజ్. సరే, ఇప్పుడు 22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, టు పుట్ ఆఫ్ యువర్ ఓల్డ్ సెల్ఫ్ విచ్ బిలాంగ్స్ టు యువర్ ఫార్మర్ మేనర్ ఆఫ్ లైఫ్ అండ్ ఈస్ కరప్ట్ త్రూ డిసీట్ఫుల్ డిజైర్స్. మీ మునుపటి జీవిత విధానం విషయంలోనైతే మోసకరమైన కోరికల చేత ఇంకా చెడిపోతూ ఉన్న పాత మానవుణ్ణి తొలగించాలి. సో వెన్ యూ హ్యావ్ ద రైట్ టీచర్ కమింగ్ ఇన్ టు యూ, వెన్ యూ హ్యావ్ ద రైట్ టీచింగ్ కమింగ్ టు యూ, నీకు సరైనటువంటి బోధ వచ్చినప్పుడు, సరైనటువంటి బోధకుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు, సింప్లీ ద రాంగ్ థింగ్స్ యూ విల్ గెట్ రిడ్ ఆఫ్. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? వెరీ సింపుల్. దెర్ ఇస్ ఎ క్వశ్చన్ అండ్ యూ నో ది ఆన్సర్. నీకు జవాబు తెలుసు. అండ్ సింపుల్, 5 + 2 = డాష్. అండ్ ద ఆన్సర్స్ గో లైక్ దిస్: 7, 4, 5, 6. 5 + 2 7 అని నీకు తెలిసినప్పుడు నువ్వు 5 + 2 7 దగ్గర టిక్కు పెట్టేసి యు ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ది అదర్ ఆన్సర్స్. వేరే జాబుల గురించి నువ్వు ఇంకా పట్టించుకో, బికాజ్ యూ నో ద రైట్ ఆన్సర్. దానికి టిక్కు పెట్టేస్తావు, ఇంకా నీకు డౌట్ ఏం లేదు. మనకి కౌన్ బనేగా కరోడ్పతి వచ్చినప్పుడు, లేకపోతే మిలినియర్ గురించి వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఒక సీరియల్ లాగా వచ్చింది కదా, దాంట్లో ఈ మాట అడుగుతారు, క్యాన్ వి లాక్ ఇట్ అని అడుగుతారు. ఆర్ యూ షూర్? That's what it means. When you are sure of the truth, you can boldly face the lies, the false, the fake, and say, that is fake, that is wrong, adi wrong అని నువ్వు చెప్పగలుగుతావు. చెప్పడమే కాకుండా దిస్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. వర్స్ 22లో ఏమన్నాడంటే, టు పుట్ ఆఫ్ యువర్ ఓల్డ్ సెల్ఫ్. ద వర్డ్ దట్ ఈస్ హైలైటెడ్ ఈజ్ పుట్ ఆఫ్. పుట్ ఆఫ్. అర్థమైందా? మనం అదే విధంగా చెప్పాలంటే 23లోకి వచ్చేప్పటికి రినూవ్ యువర్ మైండ్ అంటాడు. సో
నేను పుట్ ఆఫ్ కి రెనౌన్స్ అంటున్నా. రెనౌన్స్ అంటే కనుక పరిత్యజించటం, విడిచిపెట్టడం, విసర్జించటం, వద్దనుకోవటం. వర్స్ 22 ఇట్ స్పీక్స్ అబౌట్ రెనౌన్సియేషన్, విడిచిపెట్టుట. వర్స్ 23 నీకు ఏదైతే రైట్ గా తెలుసో దాంతో రిన్యూ అవ్వాలి, నూతన పరచబడాలి. అండ్ వర్స్ 24 రీడ్రెస్, పుట్ ఆన్, న్యూ డ్రెస్ వేసుకోవాలి. సో ఈ 3 హెడ్డింగ్స్ లో 22, 23, 24 చూద్దాం. రినౌన్స్, రిన్యూ, రీడ్రెస్. వెన్ యూ నో ద ట్రూత్, రైట్ టీచింగ్ నీకు వచ్చినప్పుడు, రైట్ టీచర్ నీ దగ్గరకు వచ్చినప్పుడు, యూ విల్ రినౌన్స్ వాట్ ఈస్ బ్యాడ్. ఏదైతే చెడ్డదో దాన్ని కొట్టుపడేస్తావు. యూ విల్ రిన్యూ వాట్ ఈస్ ట్రూత్. ఏదైతే సత్యమో దాంతో రిన్యూ అయిపోతావు. యూ విల్ రీడ్రెస్ యువర్ సెల్ఫ్ విత్ ద రైట్ టీచింగ్. రైట్ బిహేవియర్తో, రైట్ టీచింగ్తో, రైట్ లైఫ్ స్టైల్తో నువ్వు క్రొత్త జీవితాన్ని మొదలు పెడతావు అన్నమాట. సో ఇది మనం చూసేది. నౌ దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఐ వాంట్ టు మేక్. రెనౌన్సియేషన్ ఈస్ కాన్షియస్. రెనౌన్సియేషన్ ఈజ్ కాన్షియస్ అని అంటే కనుక విడిచిపెట్టడం అనేది కాన్షియస్ గా జరగాలి. చాలా మంది ఏమనుకుంటారంటే మారు మనసు పొందంగానే నాకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి అనుకుంటారు. నో, దే వోంట్ గో లైక్ దాట్. యూ హ్యావ్ టు క్యాన్సిల్ దెమ్ వన్ ఆఫ్టర్ ది అదర్. ఒక దాని తర్వాత ఒకటి నువ్వు క్యాన్సిల్ చేయాలి, ఆర్ ఎల్స్ ఇట్ విల్ నాట్ గో. అందుకనే ఈ టీచింగ్ అంతా యూ హ్యావ్ టు లీవ్ దిస్. అందుకనే ఇక్కడ ఉపయోగించినటువంటి పదాలు ఏంటంటే ఫిగరేటివ్గా, అలంకారప్రాయంగా ఉపయోగించింది ఏంటంటే, వెన్ యూ వాంట్ టు హ్యావ్ ఎ న్యూ డ్రెస్, వాట్ యూ డూ, యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఆఫ్ యువర్ ఓల్డ్ డ్రెస్. నీ పాత డ్రెస్ని తీసేస్తావు, అప్పుడు కొత్త డ్రెస్ వేసుకుంటావు. ఇట్ హ్యాపెన్స్ వెరీ కాన్షియస్లీ. నీకు చాలా ఖచ్చితంగా ఇది తెలిసి జరుగుతూ ఉంటుంది. యూ గెట్ రిడ్ ఆఫ్ యువర్ ఓల్డ్ అనేది. రోమన్స్ చాప్టర్ 6 కనుక చదివితే కనుక ఈ రెనౌన్సియేషన్ అన్నది కాన్షియస్ ఎఫర్ట్ అనడానికి సెవరల్ వర్సెస్ ఉంటాయి. ఐ విల్ రీడ్ కపుల్ ఆఫ్ వర్సెస్. రోమన్స్ చాప్టర్ 6 verse 3. Do you not know that all of us who have been baptized into Christ Jesus were baptized into his death? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? సో what do you mean by baptized into his death? Baptized into his death అని అంటే కనుక నా ప్రాచీన అలవాట్లకి I am dead. I don't respond to it. I don't get agitated by it or attracted by it. అది జరగదు. I consciously deny it. I'm sorry, I don't want to have it. I had it, yeah. I don't want to have it. Romans chapter 6 verse 6. We know that our old self was crucified with him in order that the body of sin might be brought to nothing, so that we would no longer be enslaved to sin. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువేయబడినని ఎరుగుదాము. Verse 3, verse 6. What do they say? You have crucified your old nature. నువ్వు వద్దు అని కొట్టుపడేశావు. 12th verse. Let not sin therefore reign in your mortal body to make you obey its passions. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయొకటి. దట్ మీన్స్ యూ డోంట్ గివ్ ఆపర్చునిటీ ఫర్ సిన్ టు రూల్ ఓవర్ యూ. వెన్ యూ గివ్ ఎ ఛాన్స్ ఫర్ ద టెంప్టేషన్, ఇట్ స్లోలీ స్టార్ట్స్ రూలింగ్ ఓవర్ యూ. అది నీ మీద ఆధిపత్యం చెలాయిచ్చేస్తుంది. యూ బికమ్ స్లేవ్ టు ఇట్. చాలా మంది ఇది జరుగుతూ ఉంటుంది. ఒకసారి బ్యాడ్ హ్యాబిట్స్లో ఉంటారు, వాక్యం విన్నప్పుడు మానేస్తారు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు దాంట్లోకి. ది గో బ్యాక్. ద రీజన్ ఇస్ దిస్, ది గేవ్ ఎ ఫుట్ హోల్డ్. వాళ్ళు చిన్న ఛాన్స్ ఇచ్చారు, దట్స్ ఆల్. సాటన్ వచ్చేస్తాడు, వాడు కంట్రోల్ చేయటం మొదలు పెడతాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, certain things you need to deliberately renounce. Renunciation. That means you need to say it with your mouth. Public గా డిక్లేర్ చేస్తావో లేదా సెకండరీ థింగ్. అట్లీస్ట్ దేవుని దగ్గర కూర్చున్నప్పుడు గట్టిగా చెప్పు, నేను ఇది చేయను ఇక నుంచి,
నేను ఇది చేయదలుచుకోవట్లేదు, ఇక నుంచి నేను ఇది ఇంకా చూడదలుచుకోవట్లేదు, ఇది ఇంకెలాంటి పనిలోకి నేను తలదోర్చుకోదలుచుకోవట్లేదు. యూ నీడ్ టు సే ఇట్ అవుట్, యూ నీడ్ టు డిక్లేర్ ఇట్ అవుట్. దట్స్ కాల్డ్ రినౌన్సియేషన్, పరిత్యజించటం అనేది. సో యూ నీడ్ టు డిక్లేర్ అండ్ యూ నీడ్ టు డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. నువ్వు దాన్ని ప్రకటించాలి, డిక్లేర్, దాన్ని నువ్వు సాధన చేయాలి, డిసిప్లిన్, దాన్ని ఆ విధంగా నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ డయట్ అనుకోండి, there are different kinds of diets. ఆ డయట్స్ లోకి ఎంటర్ అయినప్పుడు you declare yourself, well, from tomorrow I'm going to have this kind of diet. ఈ కైండ్ ఆఫ్ డయట్ తీసుకునేటప్పుడు I'm going to eat twice a day. I'm going to have a morning break. I don't want to eat. So I want to skip a meal. You say it out and you discipline. ఆ టైంలో ఎవరన్నా ఫుడ్ ఆఫర్ చేస్తే you need to discipline, say, I'm sorry, I made up my mind, I don't want to take it. సో ఏ విధంగా డయట్ విషయంలో నువ్వు డిక్లేర్ చేసి డిసిప్లిన్ చేసుకుంటావో, స్పిరిచువాలిటీ విషయంలో ఆ విధంగా యూ నీడ్ టు డిక్లేర్. వర్డ్ ఆఫ్ గాడ్ని, జీసస్ క్రైస్ట్ని యాక్సెప్ట్ చేసినప్పుడు యూ మేక్ దీస్ స్టేట్మెంట్స్ అండ్ సే, ఐఎమ్ సో సారీ. నౌ దాట్ ఈస్ కాల్డ్ రినౌన్సియేషన్, ఈజ్ కాన్షియస్. Renunciation is not only conscious, it is continuous. What do you mean by continuous? గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు డయట్ మెయింటైన్ దలుచుకుంటే కనుక డిక్లేర్ చేసిన ఒక్కరోజు చేస్తే కాదు, యూ నీడ్ టు రిపీట్ ఇట్ ఎవ్రీ డే. నాట్ ఓన్లీ యు ఆర్ సేయింగ్ బట్ ఆల్సో యు ఆర్ డూయింగ్. సో ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూస్. ఒకవేళ కనుక బ్రేక్ ఇచ్చారనుకోండి, you are breaking your own word. నీ మాటనే నువ్వు కాదంటూ ఉన్నావు. సో ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూస్. ఫస్ట్ ఈజ్ కాన్షియస్, సెకండ్ వన్ ఈజ్ కంటిన్యూస్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ దిస్, ఇట్ ఈస్ అన్కండిషనల్. ఇప్పుడు ఈ పాత స్వభావాన్ని విడిచిపెడుతున్నప్పుడు, వై ఆర్ యూ లీవింగ్ ఇట్? నీకేదో బెనిఫిట్ వస్తుందనా? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ యు ఆర్ నాట్ బౌండ్ టు డూ దాట్. దట్స్ ఆల్. నేను ఇది మానేస్తాను, నాకు ఆ కోరిక తీరుస్తావా? నేను ఇట్లా జీవిస్తాను, నాకు అది చేసి పెడతావా? డోంట్ ట్రై టు మిక్స్ అప్ యువర్ ప్యూర్ లైఫ్ విత్ గాడ్స్ బ్లెస్సింగ్స్, ప్లీజ్. మీకు అర్థమైంది కదండి? నేను ప్యూర్గా జీవిస్తాను, నాకు ఇది ఇస్తావా అని అంటూ అనేది ఇట్ ఈస్ సాడిస్టిక్, ఇట్ ఈస్ థ్రెటనింగ్. ఇట్ ఈస్ థ్రెటనింగ్ అంటే ఏంటి తెలుసా? ఒక పిస్తోలు ఒకళ్ళ మీద పెట్టి, ఇస్తావా, ఈవెన్ కాల్చేయమంటావా? ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ దాట్. యు ఆర్ థ్రెటనింగ్ గాడ్. ఎలాగ థ్రెటన్ చేస్తున్నావో తెలుసా? గన్ను నీ మీద పెట్టేసుకున్నావు. ఏసయ్యా, నేను పవిత్రంగా జీవిస్తా, నాకు ఇవ్వు. నువ్వు ఇవ్వలేదనుకో, నేను పాపంలోకి వెళ్ళిపోతా. డిడ్ యూ గెట్ ఇట్? డిడ్ యూ గెట్ ఇట్? హౌ హారిబుల్ ఇట్ ఈస్. అయితే మనలో చాలామంది, నేను బాగా ప్రార్థన చేస్తాను, దేవుడు ఎందుకు ఇయ్యడు? నేను చాలా పవిత్రంగా ఉంటాను, దేవుడు ఎందుకు ఇయ్యడు? నీ పవిత్రతకి దేవుడు ఇవ్వడానికి సంబంధం లేదు. గాడ్ డజంట్ గివ్ us because we have done something. God gives us because he loves us. His giving to us is by grace, కృప ద్వారానే. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో రినౌన్సియేషన్ ఈజ్ వెరీ షార్ప్ అండ్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే, దిస్ ఈజ్ గుడ్ ఫర్ మీ అండ్ దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ. ఇది నాకు మంచిది, దేవుడు నా దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో ఐ విల్ రినౌన్స్ ఇట్. నా పాత జీవితాన్ని వదిలిపెట్టేస్తాను, నూతనంగానే జీవిస్తూ ఉంటాను. సో వర్స్ 20-21 నుంచి రైట్ టీచర్, రైట్ టీచింగ్, సరైనటువంటి బోధకుడు, సరైనటువంటి బోధ 20-21. ఇక 22కి వచ్చేటప్పటికి రినౌన్సియేషన్, అది రైట్ టీచింగ్, ఇది రినౌన్సియేషన్. వాట్ ఈజ్ బ్యాడ్, ఏదైతే బ్యాడ్ దాన్ని వదిలిపెట్టేటు. నౌ వర్స్ 23, మీ చిత్త వృత్తి అందు నూతనపరచబడిన వారై, అండ్ టు బి రినూవ్డ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. నాట్ ఓన్లీ రినౌన్సియేషన్ ఈజ్ సఫిషియంట్, ఇట్ హ్యాస్ టు బి రీఫిల్డ్. రినౌన్సియేషన్ అంటే రిమూవింగ్ సంథింగ్, స్టాపింగ్ సంథింగ్, రిజెక్టింగ్ సంథింగ్, డినైయింగ్ సంథింగ్.
ఏదో ఒకటి తీసేయటం మన జీవితంలోంచి, ఏదైనా ఆపేయటం, ఏదైనా వద్దనుకోవటం, దాట్ ఈస్ కాల్డ్ రినౌన్సియేషన్. అయితే దట్ హ్యాస్ టు బి రీఫిల్డ్, దాన్ని వేరే దాంతో ఫిల్ చేయాలి, సంథింగ్ ఎల్స్. దాట్ ఈస్ కాల్డ్ రిన్యూవల్. నూతన పరచబడిన వారే ఈ పాతది తీశారు, కొత్తది ధరించుకోవటం మొదలు పెట్టారు. ఈ రిన్యూవల్ ఈజ్ ద న్యూ మ్యాన్, నూతన మనిషి, ద న్యూ క్యారెక్టర్, నూతన స్వభావం, ద న్యూ మైండ్, నూతన మనసు. కొరింథియన్స్ ఫస్ట్ ఎపిసోడ్ 2nd chapter 16th verse. ప్రభు మనసును ఎరిగిన ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు గలవారము. ఫర్ హూ హ్యాస్ అండర్స్టూడ్ ద మైండ్ ఆఫ్ ద లార్డ్ సో యాజ్ టు ఇన్స్ట్రక్ట్ హిమ్, బట్ వీ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. వీ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. వీ హ్యావ్ బీన్ గివెన్ ద హార్ట్ బై క్రైస్ట్. బ్యూటిఫుల్. మన మైండ్ని క్రీస్తు నూతనపరిచి ఆయన మనసును మనకి ఇస్తానికి ఇష్టపడుతున్నారు. మన హార్ట్ని, పాత గుండెకాయని తీసేసి he is giving us a new conscience. We now got a new conscience and we now got a new thinking. So we need to think like a Christ. క్రీస్తు వలె మనము ఆలోచించడం మొదలు పెట్టాలి, క్రీస్తు వలె మనం జీవించడం మొదలు పెట్టాలి. సో మై ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా వచ్చాడు. నెంబర్ 1, రైట్ టీచింగ్, అది verse 20లో. verse 21లో రైట్ టీచర్, verse 22లో రినౌన్సియేషన్, విడిచిపెట్టడం. verse 23లో రిన్యూవల్, నూతన పరచడం. అండ్ verse 24 వచ్చినట్లయితే కనుక ఇట్ ఈస్ రీడ్రెస్, కొత్త దుస్తులు ధరించుకోవటం అన్నట్లుగా రాస్తూ ఉన్నాడు. ఐ విల్ రీడ్ దట్ ఫర్ యూ. సారీ, 1 second. verse 24, I missed it to keep the text, so I'm just going back to see the text. Yeah, verse 24. దేవుని అనుగుణంగా నిజమైన నిత్య న్యాయాలతో పవిత్రతతో సృజింపబడ్డ క్రొత్త మానవుణ్ణి ధరించుకోవాలి. అండ్ టు పుట్ ఆన్ ద న్యూ సెల్ఫ్ క్రియేటెడ్ ఆఫ్టర్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ ట్రూ రైచియస్నెస్ అండ్ హోలీనెస్. మన ఒరిజినల్ తెలుగు బైబిల్లో నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. సో హీ ఈస్ నౌ బిల్డింగ్ అప్ టు దట్. We should have the mind of Christ. We should have the heart given by Christ. We should be behaving like Christ. బాగుంది కదండి? We have been given the heart by Christ. మనకి దేవుడు నూతన హృదయాన్ని ఇచ్చాడు. We have been given the mind of Christ. మనము క్రీస్తు మనస్సును కలిగిన వారమై ఉంటూ ఉన్నాం. Now we should have the new behavior. నూతన స్వభావం మనకి ఉండాలి. అయితే గ్రీక్లో గుర్తు పెట్టుకోండి, ఈ నూతన స్వభావం దేవుడు మనకిస్తాడు. ఈ నూతన స్వభావం అని అనటానికి గుర్తు పెట్టుకోండి, దేర్ ఆర్ 2 Greek words. ఒకటి ఏంటంటే నియోస్. చాలా మంది నియో లైఫ్ అని అంటూ ఉంటారు కదా. నియో అని దేన్నైనా ఉపయోగించారంటే కనుక న్యూ అని అర్థం అనమాట. అయితే నియోస్ అనేటువంటి గ్రీక్ వర్డ్కి అర్థం ఏంటి అని అంటే సంథింగ్ సిమిలర్, సంథింగ్ సిమిలర్. గౌతమి, న్యూ గౌతమి. మనం స్కూల్స్ పేర్లు, తర్వాత ఇన్స్టిట్యూట్స్ పేర్లు న్యూ వర్డ్ పెట్టేస్తే కనుక అది వేరేది అయిపోద్ది అన్నట్టు. బట్ ఇట్ ఈస్ సంథింగ్ సిమిలర్ అనేది అర్థం అవుతుంది. న్యూ బట్ సంథింగ్ సిమిలర్ ఈజ్ ఎగ్జిస్టింగ్, దట్ ఈస్ నియోస్. బట్ when God gives us a new nature, please try to understand, it is not nios, it is kainos. Kainos అంటే ఏంటంటే something exclusively made, something specially made. Jesus makes us completely new person. ఇప్పుడు we'll take the example of Paul, Apostle Paul. సాల్ని పాల్ని పెట్టుకుంటే వాట్ కైండ్ ఆఫ్ సిమిలారిటీస్ యూ క్యాన్ ఫైండ్? నథింగ్ సిమిలర్. పాల్ ఈజ్ నాట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సాల్. సౌల్లోంచి ఏదో ఎక్స్టెండ్ అవ్వకుంటూ వచ్చినవాడు కాదు. నాలెడ్జ్ ద్వారా సౌలు పౌలు అయిపోలేదు. ఇట్ ఈస్ ఎ డ్రాస్టిక్ చేంజ్, సడన్ చేంజ్, సడన్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ హ్యాపెండ్ ఇన్ హిమ్. సేమ్ విత్ యూ అండ్ మీ.
నీ విషయంలో నా విషయంలో కూడా జరిగేది అదే. వి లుక్ ఎట్ ourselves అండ్ సే, హే, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్, ఐఎమ్ న్యూ, నేను కొత్త అయ్యాను. సో దట్స్ వాట్ గాడ్ డస్. అయితే అది చేసిన తర్వాత వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఇస్ దిస్ 3 things you need to have to completely have this new dress. ఏంటంటే ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహవాసం, ఒబీడియన్స్ టు గాడ్స్ విల్, దేవుని చిత్తానికి విధేయత, డివోటెడ్ టు గాడ్ సర్వీస్. ఒకటి దేవునితో సహవాసం చేయాలి, రెండోది దేవుడి దగ్గర నుంచి మాట వినాలి, మూడోది దేవుడు చెప్పింది చేయాలి. ఈ 3 జరుగుతూ ఉన్నప్పుడు అర్థమైందా, యూ విల్ బి కంప్లీట్లీ హ్యావింగ్ ద న్యూ డ్రెస్, క్రొత్త డ్రెస్ వేసుకున్నటువంటి వ్యక్తిలాగా నువ్వు ఉండగలుగుతావు. ఐ రీడ్ దట్ వర్స్ అగైన్ అండ్ వి విల్ సీ. నీతియు యథార్థమైన భక్తియు గలవారై, భక్తి దట్స్ డివోషన్, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనగలవాలను. సో వెరీ క్లియర్లీ హీ సేస్. నా ఇంకొక వర్షన్లో చదువుతాను చూడండి. దేవుని అనుగుణంగా నిజమైన నీతి న్యాయాలతో పవిత్రతతో సృజింపబడ్డ క్రొత్త మానవుణ్ణి ధరించుకొనండి. సో వెన్ యు ఆర్ విత్ గాడ్ అండ్ వెన్ యు ఆర్ విల్లింగ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ వెన్ యు ఆర్ డివోటెడ్ టు డూ ద వర్క్ ఆఫ్ గాడ్. ఒకటి, యు ఆర్ విత్ గాడ్, రెండోది యు వాంట్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ యు ఆర్ సీకింగ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాం, అండ్ యు ఆర్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్. డూయింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్ అంటే నేను ఫుల్ టైం మినిస్ట్రీ గురించి చెప్పట్లేదు. ఇఫ్ గాడ్ ఇన్స్ట్రక్ట్స్ యూ టు డూ సంథింగ్, ఇప్పుడు ప్రేయర్ చేసుకో అంటే చేస్తాం, ఇప్పుడు పడుకో అంటే పడుకుంటాం, ఇప్పుడు టీవీ ఆపే అంటే ఆపేస్తాం. సో ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హూ ఇన్స్ట్రక్ట్స్ యూ అండ్ హీ గివ్స్ యూ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం ఆన్ ఎ డైలీ బేసిస్, ఆన్ ఎ మూమెంట్ బై మూమెంట్, అండ్ యూ డూ ఇట్. దాని ప్రకారం నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ యూ డూ బై ప్రాక్టీస్, దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ యూ డూ బికాస్ యూ హర్డ్, యు ఆర్ లెడ్, నువ్వు విన్నావు లేకపోతే నడిపించబడ్డావు అని చెప్తుంటాడు. ఎప్పుడైతే ఇలా జరుగుద్దో మై ఫ్రెండ్స్, యు ఆర్ స్లోలీ వర్కింగ్ అవుట్ యువర్ సాల్వేషన్. నీకు ఇవ్వబడినటువంటి రక్షణని నువ్వు కొనసాగిస్తున్నావు. వీ మస్ట్ వర్క్అవుట్ అవర్ సాల్వేషన్ బై డూయింగ్ దోస్ థింగ్స్ దట్ విల్ డెవలప్ ఎ క్రిస్టోసెంట్రిక్ బిబ్లికల్ మైండ్. క్రీస్తు కేంద్రిత బైబిల్ పరమైనటువంటి ఆలోచన కలిగేటట్లు నెమ్మదిగా వర్కౌట్ చేయాలి. అప్పుడేమవుతుంది తెలుసా, న్యాచురల్గా ఏ సిచ్యువేషన్, ద వర్డ్స్ యూ స్పీక్, ద థింగ్స్ యూ డూ ఆర్ లైక్ క్రైస్ట్, క్రీస్తు వలె ఉంటాయి. బైబిల్లో చెప్పినటువంటి కాన్సెప్ట్స్ నీ లైఫ్లో ఉంటాయి. సో వర్స్ 20 to 24, దీస్ ఆర్ ది 5 things వీ హ్యావ్ లర్న్డ్. వర్స్ 20, రైట్ టీచింగ్, అది బైబిల్లో ఉంటుంది. రెండోది రైట్ టీచర్, జీసస్ క్రైస్ట్ అండ్ హోలీ స్పిరిట్, దే ఆర్ ద రైట్ టీచర్స్. మూడోది రెనౌన్సియేషన్, వర్స్ 22, there are certain things you need to stop, reject, deny. Renewal, there are certain things you need to renew, you need to accept, you need to work on them. And the 5th one is rid us with a new nature. నూతన స్వభావం కలిగిన వ్యక్తులుగా, నూతన దుస్తులు వేసుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఈ లోకములో నడవటం మొదలు పెడతావు, జీవించడం మొదలు పెడతావు. దిస్ ఈజ్ ద న్యూ మ్యాన్. ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో, రిమెంబర్, గాడ్ వాంట్స్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు బి లైక్ దట్, కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్, పుట్టింగ్ ఆఫ్ సర్టన్ థింగ్స్, పుట్టింగ్ ఆన్ సర్టన్ థింగ్స్. కొన్ని విషయాలు తీసేసి కొన్ని విషయాలు కలిగి ఉండటం. సో మై ఫ్రెండ్స్, యాజ్ ఫార్ యాజ్ వీఆర్ అండర్స్టాండింగ్, ఎంత మట్టుకైతే మనం నేర్చుకోగలుగుతున్నామో, ఎంత మట్టుకైతే పరిశుద్ధాత్ముడు మన లైఫ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని అడ్రస్ చేస్తున్నాడు, ప్లీజ్ వాటికి రెస్పాండ్ అవుతాం, మనం స్పందిద్దాం. ప్లీజ్ లెట్స్ ట్రై టు రెస్పాండ్ అండ్ స్లోలీ లెట్స్ వర్క్ అవుట్. మనం వర్క్ చేసుకుందాం. ఆ విధంగా వర్క్ చేయడానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక.